హలో అండి అందరికీ. రీసెంట్గా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు పిఠాపురంలో సొంతంగా తన బలాన్ని పెంచుకునేందుకైతే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కన్నా నేనే ఈ పిఠాపురం నియోజకవర్గానికి మంచి చేస్తాను, నన్ను మీరు నమ్ముకోండి అన్నట్లుగా వర్మ గారు చేస్తున్న పనులైతే మనకైతే అర్థమవుతున్నాయి అన్నమాట. ముఖ్యంగా జనసేన ఆవిర్భావ సభ జరిగిన తర్వాత, అలాగే రీసెంట్గా ప్రకటించిన ఎమ్మెల్సీల్లో వర్మ గారికి స్థానం కల్పించకపోవడం, ఇవన్నీ చూస్తుంటే టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ వర్మ గారిని ఎందుకో కొంచెం దూరం పెడుతుందా అన్న అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు. ఎందుకు అంటే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గెలవడం కోసం తన సీటుని త్యాగం చేసి, అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలిపించడంలో చాలా కీలకమైన పాత్ర పోషించిన వర్మ గారిని రీసెంట్గా జనసేన ఆవిర్భావ సభలో ఎవరైతే నాగబాబు గారు మాట్లాడారు కదా, ఈ యొక్క గెలుపులో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిది కీలక పాత్ర, అలాగే జనసేన పిఠాపురం ప్రజలది కీలక పాత్ర అని చెప్పేసి ఆయన మాట్లాడటం ఉంది కదా. ఆ మాట్లాడటం అనేది వర్మ గారిని ఒక రకంగా అవమానించారు, అంటే తీవ్ర స్థాయిలో అవమానించారు. ఎందుకంటే ఆయన సొంత సీటుని త్యాగం చేసి ఎండల్లో గెలుపు కోసం కష్టపడితే గెలిపించిన తర్వాత ఇట్లా మొండి చెయ్యి, పైగా ఆయనకి ఇస్తాన్న పదవి ఇవ్వకపోవడం, పైగా ఆయనకి మళ్ళీ మాటలు అయితే వీటన్నిటినీ కూడా సహించలేని వర్మ గారు ఒక కొత్త ప్లాన్ అయితే సిద్ధం చేశారు. ఏంటంటే తనకంటూ పిఠాపురం నియోజకవర్గంలో ఒక బలాన్ని, పవన్ కళ్యాణ్ గారి కన్నా పిఠాపురం నియోజకవర్గంలో తానే మంచి చేస్తాను, తనకే ప్రజల బలం ఉంది అని చెప్పేసి నిరూపించుకునే విధంగా ఆయన తన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో జగ్గయ్య చెరువు అని చెప్పేసి ఒక ప్రదేశానికి వెళ్ళారు. ఆ ప్రదేశానికి వెళ్ళిన చోట అక్కడంతా కూడా మురుగునీరు, అంటే డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు, సీవేజ్ వాటర్ సరిగ్గా లేదు. అయితే వీటన్నిటిని కూడా తక్షణమే పరిష్కరించాలి అని చెప్పేసి కలెక్టర్ గారికి ఆయన ఒక లెటర్ ఇవ్వటమే జరిగింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పారుదల, ఇదైతే మురుగునీటి పారుదల సరిగ్గా లేదు అని చెప్పేసి ఈయన కలెక్టర్ గారికి ఇవ్వడం వల్ల ఏమి మెసేజ్ ఇస్తున్నారంటే, చూశారు కదా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి ఏమీ చేయట్లేదు అనే ఒక సైన్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి ఆయన చాలా బలంగా తెలియజేస్తున్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కన్నా పిఠాపురంలో నాకే ప్రజల మద్దతు ఉంది, అలాగే భవిష్యత్తులో కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు నాతోనే ఉంటారు, నేను ప్రజల కోసం పోరాడుతా అన్నట్లుగా ఆయన ఒక రకమైన మెసేజ్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. అందులో భాగంగానే ఆయన ఒకసారి ఈ వీడియో చూడండి. పిఠాపురం మున్సిపాలిటీ శానిటేషన్ అంట, చూసారు కదా ఇక్కడ అంతా మురుగునీటి, అంత చెత్త చెదారం ఉంది. పిల్లలు ఆరోగ్యాలతో పాటు కాలనీ వాసులు ఆరోగ్యాలు పాడై జ్వరాలతో బాధపడుతున్నారు. సెప్టిక్ ట్యాంకులు క్లీనింగ్ లేక ట్యాంకులు నిండిపోయి అవి పొంగిపోయి చుట్టుపక్కల నివాసం ఉండడానికి సమస్యలను చూశారు కదా, అక్కడ శానిటైజర్ సరిగ్గా లేదు అని చెప్పేసి వర్మ గారు ఆయన గ్రౌండ్లో దిగి ఆ పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలించి వీటన్నిటిని ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఆయన ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నారంటే, పిఠాపురానికి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నా కానీ ఆయన పవన్ కళ్యాణ్కి ఏం చేయట్లేదు, దానికి నిదర్శనమే చూశారు కదా, అక్కడ శానిటైజర్ సరిగ్గా లేదు, అంతా మురుగునీటు సెప్టిక్ ట్యాంకులు అంతా ఆగమాగం ఉంది, ఇది సరిగ్గా పనిచేయట్లేదు అన్నట్లుగా ఆయన చెప్తున్నారు. దీన్ని బట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలిచినా కానీ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయట్లేదు. దీన్ని బట్టి ఏదైతే ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు, ఏదైతే నాగబాబు గారి వ్యాఖ్యలు ఉన్నాయి కదా, వాటన్నిటికి కూడా ఆయన ఈ రకంగా కౌంటర్ ఇస్తున్నారు. చూశారు కదా, మీరు నన్ను పట్టించకపోతే నేను ప్రజల మద్దతు కూడగట్టుకుంటా అనే సైన్ అయితే అటు టీడీపీ అధిష్టానానికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు అనమాట. ఏదేమైనా కానీ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి మంచి చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు కాబట్టి ఆయన పని ఆయన చేయాలి, తప్పదు. ఎందుకంటే అది ఆయనకే నష్టం. ఒకసారి గెలిపించారు కదని చెప్పేసి 10 సార్లు గెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకంగా తానే బలవంతుణ్ణి అని చెప్పేసి వర్మ గారు కూడా నిరూపించుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు, ఇలాంటి పనులన్నింటినీ ఎక్స్పోజ్ చేయడం ద్వారా. ముఖ్యంగా పడుకున్న పిల్లిని లేపి తన్నించుకోవడం అంటేనే సేమ్ నాగబాబు గారికి ఇప్పుడు అదే సూట్ అవుతుంది అనమాట. చక్కగా ఆయన ఆ నియోజకవర్గం కోసం తన సీటుని త్యాగం చేసి ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి సీట్ ఇస్తే ఆయన మీద విమర్శలు చేస్తే ఇలాంటి పరిణామాలు లేదు. ఏదేమైనా కానీ ఒక రకంగా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారు చుక్కలు చూపిస్తున్నారు అనటంలో సందేహం అయితే లేదు. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ ఆయనకి టికెట్ ఇస్తారో లేదో తెలియదు, అలాగే
ఆయనకి మంత్రి పదవి ఇస్తారో కూడా తెలియదు. అలాంటప్పుడు తనకంటూ తన బలాన్ని ఏర్పరచుకునేందుకు వర్మ గారు మాత్రం తన ప్రయత్నాలు అయితే తనైతే చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.